మరి పసుపు కుంకుమ ఏంటని మీరు అనుకోవచ్చు. మనంటనే ఒక వరంగల్లో సమ్మక్క సారక్క ఒక జాతర జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. అవును, అక్కడ ఒక కార్యక్రమానికి వెళ్ళామండి మేము. అక్కడ విన్యాసం చేస్తూ కూడా వాళ్ళు కూడా చూసి ఇక్కడ పసుపు దేవర విన్యాసం అంటున్నారు కదా, మరి అమ్మవారి పసుపు కుంకుమ మేము తీసుకొస్తాం, మీరు ఒక విన్యాసం చేస్తారన్నారు. మరి మీకు చేస్తామని చెప్పి వాళ్ళు ఆ కార్యక్రమంలో పసుపు కుంకుమ తీసుకొచ్చారు. మరి ఏంటండి ఒక విన్యాసం చేసి చూపించాను. అదే పసుపు కుంకుమ అక్కడ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ సన్నిధిలో ఇక్కడ ఈ స్టేజ్ పైన మీ ముందు కూడా ప్రదర్శన చేసి చూపిస్తాను చూడండి. వాళ్ళ వాళ్ళలే వాళ్ళలో వాళ్ళలే వాళ్ళలే వాళ్ళలో వాళ్ళలమ్మ వాళ్ళలో పసుపు కుంకుమ తీసుకొచ్చి దీంట్లో కలుపు. ముడి వేస్తే కానీ సంఖ్యలు వేస్తే కానీ ఈ ముగ్గురు దొంగలు ఆగుతారు. అది మీరు ఎలా బంధిస్తారు అర్థం కావట్లేదు, చెప్పండి. ఆ దొంగల్ని చూడండి. ఊరు పేరు మీద ఒక ముడి వేసేసాం. ఊరు పేరు మీద ఒక ముడి వేశారు. మన ఒక భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి రెండో ముడి వేస్తున్నాం. రెండో ముడి వేస్తున్నాం. అయిపోయి మూడో ముడి వేయాలి. మన కళాకారు నిమిత్తంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు కూడా చిన్నలకు కూడా వాళ్ళ తరఫున కూడా మూడో ముడి వేయడం జరుగుతుంది. మూడో ముడి వేయడం జరుగుతుంది. చూడండి, 3 ముళ్ళు వేసేసాము. ఈ ముగ్గురు దొంగలు కూడా పట్టేసి వీళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అప్పు చేయడం కూడా జరుగుతుంది. మరి ఈ 3 ముళ్ళు కూడా వీళ్ళు మళ్ళీ విడిపించాలన్నా కూడా ఒక ఏదో వాళ్ళకి ఉండదు కదండి వీళ్ళకి. మరి ముగ్గురు దొంగలు అంటే వాళ్ళు మారిపోయి ఉంటారు. మారిపోయాము దేవుడా అని వాళ్ళు
డిపార్ట్మెంట్ సభ్యులు కోరుకుంటే మనం వీళ్ళు విడిపించాలంటే వాళ్ళకి కుదరదు. మళ్ళీ మా దేవర విన్యాసాన్ని పిలిపించి వీళ్ళు ఎలా ముక్తి చేశారో మళ్ళీ వాళ్ళు మన విడిగా మీరు మళ్ళీ విడిపించాలన్నారు. మళ్ళీ విడిపించాలంటే ఎట్టా తాళిప్పాలా చెప్పండి? తాళిప్పలేరు, ఇప్పుడు మూడు ఇప్పలేరు, మరి ఎలాగండి అర్థం కాదు అది బయటకు వచ్చేది. మీ యథావిధంగా ఎలాగే ఎక్కించావో అలాగనే వాళ్ళ జరుగుతుంది. తాళిప్పకుండా ముడిప్పకుండా అవి పగలకుండా మరి వీళ్ళ బయట పంపించాలి. తాడిప్పకుండా అది మూడిప్పకుండా పగలకుండా అది బయటకు ఎలా పంపిస్తారండి చెప్పండి? దేవర విన్యాసం